నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుంచి నిర్ధారణలో భాగంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ అనేది కుమార్ బాబు అనే ఒక 35 సంవత్సరాల కాపు యువకుడు జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే హుటాహుటిన అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో ప్రశ్న రావణ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియో రికార్డ్ చేసేంత వరకు ఇప్పటి వరకు ప్రశ్న రావణ్ని ప్రజలకు చూపించలేదు. కొంతమంది ఆయన అభిమానించేటువంటి వ్యక్తులు మాత్రం చాలా భయాందోళనకి గురవుతున్నారు. అంటే ఏం జరుగుతుందో, ఆయన ఏం చేస్తున్నారో, ఆయన ఏమైనా టార్చర్ చేస్తున్నారా, లేకపోతే కొంతమంది అయితే అసలు చంపేస్తారేమో అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్లో ఏముంది, అసలు అది సంబంధమా అసంబంధమైనటువంటి అంశమా, ఏలూరు మీటింగ్లో ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటి అంశాలను మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. దీనికి ముందు ప్రశ్న రావణ్ గారు నాకు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. నేను వాడే భాష పవన్ కళ్యాణ్ గారు వాడేటువంటి భాషలో 10వ వంతు కూడా వాడలేదని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాడు. అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత రావణ్ గారి యొక్క సతీమణి కూడా అదే మాట మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాషలో 10వ వంతు కూడా నా భర్త మాట్లాడలేదు, రావణ్ గారు మాట్లాడలేదు. మరి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయకోకుండా రావణ్ గారిని ఎలా అరెస్ట్ చేస్తారు, ఆయనకు ఒక చట్టము ఈయనకు ఒక చట్టం ఉందా అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. అయితే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆనిముత్యాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి మాట్లాడారని ఒకసారి కదిలిస్తే పుట్టలు ఉన్నాయి, గోతాలు ఉన్నాయి. ఆయన తిట్టినటువంటి బూతులన్నీ మనం వినిపించాలంటే మనకు రోజులు తరబడినా కూడా సరిపోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అప్పుడున్న ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన తిట్టిన మాటలు అన్నీ ఇన్ని కావు. ఆయన రెచ్చగొట్టినటువంటి విధానాలు అన్నీ ఇన్ని కావు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఇన్ని కావు. అయితే చాలా ఉన్నాయి, కానీ మనం అన్ని డిస్కస్ చేయలేముగా. నేను ఒక్క వీడియోనే ఉదాహరణకు తీసుకొని మీకు వినిపించి విశ్లేషణ చేసి తర్వాత రావణ్ గారి మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని, ఆయన అరెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నోటిలో నుంచి జాలువారినట్టి ఆనిముత్యాల్లో నుంచి ఒక చిన్న ఆనిముత్యం, ఒకటే వీడియో, నేను నా దగ్గర ఎడిటింగ్లు కటింగ్లు ఇవేమను డైరెక్ట్గా ఆ వీడియో వినిపిస్తాను, వినండి. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు అంటే ఆయన్ని పెద్దగా అన్న వాళ్ళ గురించి ఆయన అంటలా, ప్యాకేజ్ స్టార్ అని ఎవరన్నా అంటే ఆ సన్నాసి నేను జనరల్గా బూతులు మాట్లాడను, నా ఛానల్లో అవి మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యను, ఎప్పటికీ జరగదు కూడా. ప్యాకేజ్ స్టార్ అంటే నేను సార్ కోపం వచ్చేసి ఆ సన్నాసి డాష్ అని చెప్పేసి ఈ పదాలు సార్ దగ్గర నుంచే ఉత్పన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా. సార్ను చూసే అందరూ నేర్చుకున్నారు, సార్ను చూసే మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంకేమంటున్నాడు వినండి. మీరేంటారు విన్నారా? మాటకు ముందు ఒకసారి కో లారా అని చెప్పేసి, మాటకు తర్వాత ఒకసారి కోడా అని చెప్పేసి తిడుతున్నాడు కదా. వినపడుతుంది. చెప్పు తీసుకొని చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి దవడలు వాచిపోయేలాగా కొడతానంటున్నాడు. అంటే ఆయన అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదండి, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడండి. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి చరిత్ర ఎవరికీ లేదు. ఆ ఘన చరిత్ర ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. అలాంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఏమంటున్నాడో చూడండి. కో అని సంబోధిస్తూ బూతుమాట తిడుతూనే చెప్పు తీసుకొని అటు ఇటు పగలగొడతాను అంటున్నాడు. మరి నేమనాలి, ఈ భాషనేమనాలి? మరి అప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. బాబ్బా ఏమి కేరింతలుగా, ఏమల్లరి మళ్ళీ చెప్పు చూయిస్తున్నారు. ఆయన చెప్పు తీసుకొని డైరెక్ట్గా చూయిస్తూ, నేను చూయించలేనులేండి, ఆయన డైరెక్ట్గా చూయిస్తూ చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాడంట. దవళ్ళ వాయి కొడతాడు ఆయనే, పళ్ళు రాలగొడతాడు ఆయనే. దానికి మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి అవి వినసొంపుగా ఉంటాయి చెవులకి. ఆనందంతో కేరింతలు కొడతారు. ఒక ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధుల్ని
ఆ రకంగా ఆయన మాట్లాడుతుంటే, ఆ రకంగా వార్నింగ్లు ఇస్తుంటే, అని తిడుతుంటే వాళ్ళకి ఆనందం కేరింతలే. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఎవరన్నా ఏమని అంటే మాత్రం వాళ్ళకు బాధ వస్తుంది, ఆవేదన వస్తుంది. ఆయన్ని ఏమన్నారని ప్యాకేజీ స్టార్ అన్నారని చెప్పేసి ఆయనకి అంత ఆవేదన, అంత బాధ వచ్చి ఊగిపోతూ చెప్పులు తీసి మరీ చూపిస్తూ ఉన్నాడు. అబ్బాబ్బా. ఇంకా సార్, ఇంకా అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, ఎంత సహనమో సార్కి. ఏమి కేరింతలుగా, ఏం కేరింతలుగా. వైసీపీ కొండగళ్ళరా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ పార్టీలు గుండాలు ఉన్నారా మీ దగ్గర, వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మళ్ళీ రౌడీలు ఉన్నారా మీ దగ్గర, గుండాలు ఉన్నారా మీ దగ్గర, వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. విన్నారు కదా ఏమంటున్నారు ఆయన? ఒంటి చేత్తోటి మెడ పిసికి తొక్కేస్తా. ఆయన ఫోన్స్ వస్తా ఉన్నాయి, ఒంటి చేత్తోటి చూపిస్తున్నాడు, మెడ పిసికి చంపేస్తా, తొక్కేస్తానా అని చెప్పేసి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటివి వెతికితే, తవ్వి తీస్తే గనుల్లో పురాతన తవ్వకాల్లో బయటపడినట్టు పుంఖానుగా బయటపడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయన మాట్లాడినటువంటి బూతు భాషల్ని పేర్చుకుంటూ వస్తే రాష్ట్రంలో ఉన్న భూభాగం సరిపోదండి. అన్ని మాటలు ఉన్నాయని. మరి అన్ని మాటల్లో, అన్ని రకాలుగా, అన్ని సందర్భాల్లో ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయ పార్టీ పెట్టినటువంటి రాజకీయ పార్టీ అధినేత అన్నిసార్లు అన్ని రకాల బూతు మాటలు మాట్లాడితే అది ఎవ్వరికి తప్పు అనిపించదు, అది ఎవ్వరికి కష్టం అనిపించదు, అది ఎవ్వరికి కూడా నష్టం అని పెరిపించేటువంటి ప్రయత్నం చేయరాదు. ఆ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఏలలు కొడుతున్నారో, కేరింతలు కొడుతూ ఉన్నారో మీరందరూ కూడా వినుంటారు. మీరు యూట్యూబ్లో కూడా ఉన్నాయి, చూసుకోండి. అయితే ఏలూరు సభ నిర్వహించింది ఎవరు? జడా శ్రావణ్ గారు మాట్లాడారు. ఆయన ఇంకొకసారి గనుక క్రిస్టియన్స్ మీద నువ్వు ఈ విధంగా మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారు నీ నాలుక కోసి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి పంపిస్తాను అన్నాడు. ఓకే, ఆయన మీద ఒక కేసు బుక్ చేశారు, కానీ ఆయన అరెస్ట్ చేయాల. ఆయన మీద ఒక కేసు బుక్ చేశారు, కానీ అరెస్ట్ చేయాల. కానీ ప్రశ్న రావణ్ గారు ఆ వీడియో మొత్తం చూడండి. ఒక 10 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాల లోపే ఉంటుంది. ఆ వీడియోని కావాలంటే మీరు చూడండి. నేను చూశాను. ఒక్క బూతు మాట కూడా ఎవరిని మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడేవారు అని ఒక సందర్భంలో మాత్రమే చెప్పారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన ఏం మాట్లాడాడు అదే చెప్పాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలని ఇమిటేట్ చేస్తూ ఆయనలాగా చెప్తేనే తప్పైతే అనేక సందర్భాల్లో అనేక వందల సార్లు బూతు మాటలు తిడుతూ ప్రజాప్రతినిధులను హేళనగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో సభ్య సమాజమే సమాధానం చెప్పాలి. అంటే అయ్యా, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించడం కోసమే నేను పుట్టానన్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రశ్న రావణ్ణి ఎందుకు అరెస్ట్ చేయించారో సమాధానం చెప్పండి. మీరు ఎఫ్ఐఆర్లో ఏం చెప్తున్నారు? ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది? ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి డిస్ప్లే చేసి చదివి వినిపిస్తాను, వినండి. మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ డిస్ప్లే అవుతుంది చూడండి. మహారాజశ్రీ పిఠాపురం టౌన్ ఎస్ఐ గారికి బొజ్జా కుమార్ బాబు సన్ ఆఫ్ రాజబ్బాయి, ఏజ్ 35, ఆయన కులము కాపు, ఆయన డోర్ నెంబర్ అవి ఇవి ఇచ్చాడు చూడండి. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయ్యా, నేను పిఠాపురం టౌన్ బొజ్జావారి తోటలో నివాసం ఉంటున్నాను. నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ప్రస్తుతం పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యునిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు అనగా 29/6/2026 తేదీన సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూశానంటే, సోషల్ మీడియాలో వీడియో చూశాడంట. సదరు వీడియోలో బచ్చలకూరి జోసఫ్ సన్ ఆఫ్ చిన్న డానియల్ అనే వ్యక్తి 28/6/2026 తేదీన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంకారావం కార్యక్రమం వేదికపై ప్రసంగిస్తూ మా పార్టీ అధినేత, రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు రాధా మనోహర్ దాస్ గారులపై
అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా అవమానకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పిఠాపురం నియోజకవర్గంలోను మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య గొడవలు ప్రేరేపించే విధంగాను వ్యాఖ్యలు చేసినట్లుగా గమనించాను. సదరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్సెట్రా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. ఓకే, కాబట్టి ఇంకా చాలా రాశాడు. ఇది కంటెంట్ అన్నమాట, ఇది కంటెంట్. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఏదో ఒక సంఘ విద్రోహ శక్తిలాగా, ఏదో ఒక దేశద్రోహిని అన్నట్టు అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం పోలీసులకి ఏమొచ్చిందో సమాధానం చెప్పండి. పోనీ ఆయన మాట్లాడినటువంటి 8 నుంచి 9 నిమిషాలు నిడివిగలిగినటువంటి ఆ స్పీచ్లో ఏమంతా అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నాయి, ఏమన్ని బూతులు ఉన్నాయి, ఏం రాధా మనోహర్ దాస్ గారి కన్నా ఎక్కువ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు ఉన్నాయి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని చూసుకోండి, ఆయన పని ఏంటి అసలు? ఆయన పనే అది కదా, మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడటమే ఆయన పని కదా, ఆ పనిలోనే ఉన్నాడు కదా. కానీ ఆయన ఎప్పుడు అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేయరు, ఆయన ఎప్పుడు ప్రజలకు కనిపించుకోకుండా కస్టడీలోకి తీసుకోరు, ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు మాత్రం పెట్టరు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. అంటే చట్టాలు ఉన్న వాళ్ళకు ఒకలాగా, పేదవాళ్ళకు ఒకలాగా, రాజకీయ అండదండలు ఉన్న వారికి ఒకలాగా, రాజకీయ అండదండలు లేని వాళ్ళకు ఒకలాగా పనిచేస్తున్నాయి అనడానికి ఇది క్లియర్ కట్ ఆధారము. కూటమి ప్రభుత్వంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా మీ సహచరుడు మీతో పాటు పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాల బూతు మాటలు వాడాడో ఒక్కసారి యూట్యూబ్లో మీరు చూసుకోండి, మీరు యూట్యూబ్లో చూసుకోండి. అన్ని రకాల బూతు మాటలు ఆడినటువంటి ఆయన మాత్రం మీ స్నేహితుడు, మీతో భాగస్వామి, మీతో కలిసి రాజకీయం చేయడానికి ఆయన ఉపయోగపడతాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆయనకు చెల్లుబాటు అవుతాడు, ఆయనకు అర్హత ఉంటుంది, ఎందుకంటే ఆయన బూతులు మాట్లాడాడు కాబట్టి. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని పునరుద్ఘాటిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ ప్రశ్న రావణ్ గారిని మాత్రం మీరు దేశద్రోహిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేస్తారా? ఇది ఎంతవరకు సబబో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడితే మీరు బూతు మాటలు మాట్లాడితే అవేమన్నా శ్రీరంగ నీతులు అయిపోతాయా? మీరు బూతులు, మీ నోట్లో నుంచి బూతులు వచ్చినా, మీరు ఎలాంటి బూతులు తిట్టినా, ఎంత ఊగిపోయి తిట్టినా, మీరు ఎంత అసభ్య పదజాలాలు వాడినా అవి మీ నోట్లో నుంచి వస్తున్నాయి కాబట్టి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలుగా మారతాయా? సమాధానం పేద బిడ్డల దగ్గర నుంచి, ప్రశ్నించే బిడ్డల దగ్గర నుంచి, పేద వర్గాలకు అండగా నిలబడాలని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం కానీ మీరు కానీ మీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్నటువంటి తప్పులను ఎండగడుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల నుంచి ఎంత మంచి మాటలు వచ్చినా కానీ వాళ్ళ నోళ్లలో నుంచి ఆ మాటలు వచ్చిన వెంటనే అవి బూతు మాటలుగా మారిపోతాయా? నేను ఇక్కడ క్లారిటీగా అడుగుతున్నాను. ఓకే, ప్రశ్న రావణ్ గారు బోల్డ్గా మాట్లాడతారు, చాలా పరుషంగా మాట్లాడతారు, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, ఆ మాటని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తా. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఆఫ్టర్ 10% మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలతో పోల్చుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలతో పోల్చుకుంటే ఈ ప్రశ్న రావణ్ గారు మాట్లాడేటువంటి మాటలు 10% కూడా ఉండవు. అది కూడా ప్రజల మేలు కోసం. ఆయన రాజకీయ నాయకుడు కాదే. ప్రశ్న రావణ్ ఏమన్నా రాజకీయ పార్టీ పెట్టాడా? ఆయన ఏమన్నా ఎమ్మెల్యే అవుతారు? కనీసం వార్డు మెంబర్ కూడా పోటీ చేయడు కదా. ఆయన కంటెంట్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన వేసే ప్రశ్నల ద్వారా, ఆయన వీడియోల ద్వారా ప్రజలకు మేలు జరగాలనేది ఆయన కంటెంట్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరుషంగా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బూతులు తిట్టారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఊగిపోయారంటే ఆయన ఎమ్మెల్యే అవ్వడం కోసం, ఆయన రాజకీయంగా ఎదగడం కోసం, ఆయన రాజకీయం చేయడం కోసం ఊగిపోయారు. ఆయన ప్రజాక్షేమం కోసం ఊగిపోలేదు. నిజంగా ప్రజాక్షేమం కోసం కనుక ఊగిపోయి ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసినటువంటి మేలు ఈ సమెత్తు కూడా లేదు. ఆయన వేసిన ప్రశ్న ఒక్కటి కూడా లేదు. అంతెంతకబ్బా సుగాలి ప్రీతి అని ఊగిపోయావు కదా. ఈ రోజున సుగాలి ప్రీతి కేసులో నువ్వు చేసినటువంటి మేలు ఒక్క అడుగు ముందుకేసావా? సమాధానం చెప్పు. మొట్టమొదటి సంతకం అన్నావే, ఆ మొట్టమొదటి సంతకాన్ని ఎక్కడ తొంగులో తొక్కేవా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే ఒళ్ళు మండుతుంది. పేదలకి కడుపు మండి, బాధితులకు కడుపు మండి, కష్టపడే వ్యక్తులకు కడుపు మని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు కడుపు మండి ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి మీకు ఒళ్ళు మండి, మీకు ఇబ్బంది వచ్చి, మీ కూటమికి ఆటంకాలు ఏర్పడిపోయి అర్ధరాత్రి పూట ఏదో దేశద్రోహులను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేస్తారా?
ఇది ఎంతవరకు సబబో ఒక్కసారి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంత యాగి చేసి ఏం చేస్తారు కూటమి ప్రభుత్వం? మహా అయితే కొడతారా? కోర్టులున్నాయి, న్యాయాలున్నాయి, చట్టాలున్నాయి. ఖచ్చితంగా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ద్వారా ఎక్కడో ఒక మూలన ఏదో ఒక ప్రాంతంలో న్యాయం బతికుంటుంది. ఆ న్యాయాన్ని తట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలన్నా ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు తర్వాతనే బయటకు వస్తారు కదా. మీరు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు బయటకు వస్తారు కదా. బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రశ్నలను మీరు ఏ విధంగా ఆపగలుగుతారు? ఏ విధంగా అడ్డుకట్ట వేయగలుగుతారు? నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి అసలు నైతిక అర్హతే లేదు. బూతుల విషయంలో, అనుచిత వ్యాఖ్యల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటువంటి నైతిక విలువే లేదు. జనసేన పార్టీకి కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అసలే లేదు. ఇది 100% నిజము. ఈ చర్య వల్ల మీరు ఈ విధంగా కుట్రలతోటి అణిచివేయాలని చూసినటువంటి ఈ ప్రక్రియ వల్ల ఖచ్చితంగా రావణ్ గారి యొక్క మైలేజ్ పెరుగుతుంది. రావణ్ గారిని విమర్శించడం కోసమే కొన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి. విమర్శించడం కోసమే డిజిటల్ మీడియాలో మీరు చూసుకోండి, ఈ రోజున కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ అకౌంట్లు ప్రత్యేకంగా రావణ్ గారి కోసమే పనిచేస్తున్నాయి. రావణ్ గారు ఏ వీడియో మాట్లాడతారా దాన్ని కౌంటర్ చేద్దాం, రావణ్ గారు ఏం మాట్లాడతారా దాన్ని విశ్లేషణ చేద్దాం, రావణ్ గారు ఏం మాట్లాడతారా ఆయన బూతులు తిడదాం. దీనికోసమే కొన్ని ఛానల్స్ బతుకుతా ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు బతుకుతా ఉన్నారు. బతికేటోళ్ళు రకరకాలుగా బతుకుతున్నారు. ఈ విధంగా కూడా బతకండి, కాదంటలేదు. నెంబర్ ఆఫ్ ఛానల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ ఛానల్లో ఎంతమంది ఎన్ని రకాల వీడియోలు పెట్టారో కూడా మనందరికి అర్థమైపోతుంది. అంటే ఒక కూటమి ప్రభుత్వం ఎంటైర్ సిస్టమ్, 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి సిస్టమ్, లక్షలాది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వంలో. ఇంతమంది సిస్టము, ఇంత పోలీస్ వ్యవస్థ, ఇంత గవర్నమెంట్ నెట్వర్క్ ఒక చిన్న యూట్యూబర్ను చూసి భయపడుతుంది అంటే మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఒక చిన్న యూట్యూబర్ని చూసి సువిశాలమైనటువంటి ఈ ప్రపంచంలో చాలా వార్తాపత్రికలు, చాలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు, శాటిలైట్ ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రశ్న అనేది ఒక యూట్యూబ్ ఛానల్. అలాంటి ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని భయపెడుతుందో అంటే, ప్రశ్న అనే రావణ్ మిమ్మల్ని భయపెడుతున్నారంటే, ఆయనకు భయపడి మీరు అరెస్ట్ చేశారంటే మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకుంటే మీరు చేస్తున్న తప్పులు ఏమిటో మీకు అర్థమవుతాయి. ఇప్పటికైనా చేస్తున్నటువంటి తప్పులను గుర్తెరిగి వాటిని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా కాకుండా తప్పులను ఎండగొడుతూ, ప్రశ్నలు వేస్తూ, ప్రశ్నలు సంధిస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులను అకారణంగా అణిచివేయాలని చూస్తే మాత్రం దాని పర్యావసానము ప్రజల ఓట్ల రూపంలో ఖచ్చితంగా మీకు చూయించిన రోజు ఈ జరిగినటువంటి ప్రక్రియలన్నిటిని తలుచుకొని బాధపడేటువంటి రోజు కూడా ఒకటి వస్తుందనేది మర్చిపోవద్దని చెప్పేసి మా నిజం మీడియా మాత్రం వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది. వాక్ స్వాతంత్ర్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అనేటువంటి సందర్భం కనుక ఒకటి వస్తే ఆ ముందు వరుసలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. నేను ఈ మాట పదే ఎందుకంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నోటిలో నుంచి ఏనాడన్నా ఒక కొడక అనే ఆ పదాలు వచ్చినాయా? ఆ బూతులు వచ్చినాయా? ఆ బూతులు నేను మాట్లాడలేనండి. ఆ మాటలు ఎప్పుడన్నా వచ్చినాయి మీరు క్వశ్చన్ చేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి అనేక సందర్భాలు, అంతెందుకబ్బా పక్క రాష్ట్రంలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయినటువంటి జోసెఫ్ విజయ్ గారిని చూడండి, ఆయన నోట్లో నుంచి ఒక్క బూతు మాట చూసామా? ఎంత గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేసి ఈ రోజున ఆయన తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ చూసి అవి నేర్చుకోండి. అవి కాకోకుండా మీరే బూతులు తిట్టేసి మీరే ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే మాత్రం ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పేసి మా నిజం మీడియా మాత్రం పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి సందర్భంలో కూడా నిజాలను మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.